హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల 12వ పీఆర్సీపై సమరశంఖం పూరించిన ఉద్యోగ సంఘాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎండ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మన న్యాయమైన హక్కుల సాధన కోసం మరియు ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగట్టడం కోసం ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఒక తాటిపైకి వచ్చి సమరశంఖం పూరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పోరాటంలో భాగంగా విజయవాడ వేదికగా రాష్ట్ర స్థాయి భారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేకత వైఖరిని ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించబోతూ ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను విశ్లేషించి అదే రోజు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను అధికారికంగా ప్రకటించనున్నారు. ఒకవేళ ఇప్పుడు కనుక ఉద్యోగులంతా కుల, మత, సంఘ భేదాలు లేకుండా ఏకం కాకపోతే రాబోయే తరాల ఉద్యోగులకు తీరని నష్టం వాటిల్లుతుందని, వారు తమ ప్రాథమిక హక్కులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది కేవలం ప్రస్తుత ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు, వ్యవస్థను కాపాడుకునే పోరాటమని చెప్పవచ్చు. ఉద్యోగులు తమ ఆవేదనను వెళ్ళగక్కుతూ ఒకవేళ ఈ నిరసన వల్ల లేదా సమ్మెల వల్ల సామాన్య ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే ఆ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుందని స్పష్టం చేశారు. ఎందుకంటే శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఉద్యోగులు రోడ్డున ఎక్కవలసి వస్తోందని, ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన బకాయిలను అడిగి వారిని ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ కష్టార్జితమైన సొమ్మును అడగటం కూడా నేరం ఎలా అవుతుంది? ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉద్యోగులపై నిందలు వేయటం ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, మధ్యంతర భృతి, ఐఆర్, కరువు భత్యం, డిఏ, అలాగే కొత్త పీఆర్సీ అమలు వంటి అంశాలను పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను సుమారు 40,000 కోట్లకు పైగా ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇంతటి భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోవడానికి గల కారణాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా ఉద్యోగుల నుంచి ప్రభుత్వం తీసుకున్న సొమ్ము లేదా వారికి ఇవ్వవలసిన బెనిఫిట్స్ వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం నుండి కొత్తగా ఏమీ అడగటం లేదని, కేవలం తమ సర్వీస్ నిబంధనల ప్రకారం రావాల్సిన హక్కులనే కోరుతున్నారని ఆయన స్పష్టం చేశారు. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటివి అందక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇక ఉద్యమమే ఏకైక మార్గమని భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఉద్యోగులు ఇప్పుడే గనక స్పందించి ఐక్యంగా పోరాడకపోతే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత మరియు ఆర్థిక స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారతాయని హెచ్చరించారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని వారు గట్టిగా అయితే చెబుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే న్యాయమైన హక్కులండి సాధన కోసం, న్యాయ హక్కుల సాధన కోసం విజయవాడలో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం మరియు ఉద్యమ ప్రకటన. ప్రభుత్వం ఉద్యోగులకు సుమారుగా 40,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు అడిగితే ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చూపడాన్ని సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. డిఏ, పీఆర్సీ, మధ్యంతర భృతి, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఉద్యోగులు ఐక్యంగా పోరాడకపోతే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని నాయకుల హెచ్చరిక. ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత అయితే స్పష్టీకరణ.